భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కిర్జిగిస్తాన్ అనే ప్రాంతంలో ఈ మధ్యకాలం కొంచెం గొడవలు జరుగుతున్నాయండి. కిర్జిగిస్తాన్ అనేది ఒక మరి ఆఫ్ఘనిస్తాన్ దాటి అలా రష్యా వైపు వెళ్తుండగా తగులుతుంది. అది సెంట్రల్ ఏషియా అంటారు దాన్ని. అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే చుట్టుపక్కలంతా కూడా వేరే దేశాలు ఉంటాయి తప్ప దానికి సముద్రం తీరం ఉండదు. చిన్న దేశం, 70 లక్షల పాపులేషన్ అంటే దానికి. అక్కడ ఏమిటంటే అడ్వాన్స్డ్ మెడికల్ సైన్స్ కోచింగ్ జరుగుతుంటుంది. అంటే మెడికల్ సైన్స్లో వాళ్ళ దగ్గర మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. అది యాక్చువల్గా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉండేది, సోవియట్ రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, యుఎస్ఎస్ఆర్. ఆ యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు అది టెక్నికల్గా బాగా డెవలప్ అయినట్టుంది. ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర మెడికల్ కాలేజెస్ అవి కంటిన్యూ అవుతున్నాయి. అదే మీకు యుక్రెయిన్ గ్యాప్ ఉంది కదా, యుక్రెయిన్లో కూడా మన వాళ్ళు 3 మంది స్టూడెంట్స్ ఉండిపోయారు. వార్ టైంలో మన జయశంకర్ గారు వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చారు వాళ్ళ బయటికి. యుద్ధం ఒక 6 గంటల సేపు ఆపించాడు మోదీ. ఈ రెండు పక్కల 2 ఆర్మీస్ కూడా, యుక్రెయిన్ ఆర్మీ ఆగిపోయింది, రష్యన్ ఆర్మీ కూడా ఆగిపోయింది. 6 గంటల సేపు పుటిన్తో మాట్లాడి ఆపించాడు మోదీ గారు. అది ఎక్సలెంట్ ప్రాసెస్. దానివల్ల మన వాళ్ళందరూ సేఫ్గా బయటకు వచ్చారు. ఒక్కడు కూడా అతను మాత్రం పోయింటున్నాడు. అతను ఇక్కడ గన్ క్రాస్ ఫైర్ ఉంటుంది కదా, ఆ క్రాస్ ఫైర్ అతను చేసిపెట్టాడు. మిగతా అందరు స్టూడెంట్స్ జాగ్రత్తగా వచ్చారు. సో వాళ్ళకి పైగా జయశంకర్ గారు ఇంకో ఫెసిలిటీ చేశారండి. ఆ వచ్చిన కుర్రాళ్ళకి మన ఇండియన్ మెడికల్ కాలేజెస్లో రీఅడ్మిట్, వాళ్ళు ఏ కోర్సులు చేస్తున్నారో ఆ కోర్సులని ఇక్కడ కంటిన్యూ అయ్యేలాగా చేశారు. సరే, ఇప్పుడు ఈ కిర్జికిస్తాన్ ఉంది కదా, అక్కడ ఫ్రెష్ గొడవలు ఏంటంటే ఒక స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. మన ఇండియన్ స్టూడెంట్స్ 15,000 మంది ఉన్నారట. అలాగే బంగ్లాదేశ్, ఈజిప్టు, అక్కడి నుంచి కూడా వస్తారు స్టూడెంట్స్. 2 కారణాలు: ఒకటి ఎడ్యుకేషన్ బాగుంటుంది, మెడికల్ ఎడ్యుకేషన్. ఇంకోటి అక్కడ కొంచెం చౌక, ఫైనాన్షియల్గా తక్కువ డబ్బులతో అయిపోతుంది. సో ఆ 2 కారణాల వల్ల చాలామంది మనలాంటి కంట్రీస్ వాళ్ళు వెళ్తుంటారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ చదువుతుంటారు. తర్వాత ఆ డిగ్రీ కూడా వ్యాలిడిటీ ఇంటర్నేషనల్గా ఉందండి. ఈ డిగ్రీస్కి, మెడికల్ డిగ్రీస్కి వ్యాలిడిటీ మిగతా అంటే అమెరికాలోనూ యూరోపియన్ కంట్రీస్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ 2 కారణాల వల్ల అందరూ పై దేశాల వాళ్ళు వెళ్తుంటారు. ముఖ్యంగా మన ఇండియన్స్కి చాలా క్రేజ్ ఎక్కువ కదా డాక్టర్ చదువుకుంటే. ఇక్కడ సీట్ రాకపోతే అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికాలో అంత అఫోర్డ్ చేయలేకపోతే యుక్రెయిన్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ కిర్జికిస్తాన్ ఆ టైప్ వెళ్తుంటారు. మన వాళ్ళు 15,000 మంది అక్కడ ఉన్నారు. ఉండగా ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది 13వ తారీఖు ఈ నెల. కొంతమంది ఈజిప్షియన్ కుర్రాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హాస్టల్స్ దగ్గరికి లోకల్ కిర్జికిస్తాన్ కుర్రాళ్ళని, స్టూడెంట్ని వీడుకోవటారు. కుర్రాళ్ళు కూడా కొట్టుకుంటారు కదండి. మాకు ఆంధ్ర యూనివర్సిటీలో 6th బ్లాక్లో ఉండేది. 6th బ్లాక్లో దారుణంగా కొట్టుకున్నారు. ఆ రోజుల్లో అంటే క్యాస్ట్ పరంగా ఇచ్చారండి. ఒక బ్లాక్కి ఒక క్యాస్ట్. 6th బ్లాక్ అంతా చౌదరీస్ ఉండేవారు. ఎస్సీస్ ఏమో ఇంకొక బ్లాక్, బ్రాహ్మణాలకి ఏమో 2nd బ్లాక్, 3rd బ్లాక్ అలా ఇచ్చారు. చాలా విచిత్రంగా ఉండేది ఆ టైంలో. అంటే బ్రాహ్మణ్స్కి అంటే వేరే బ్లాక్ ఇచ్చారంటే అర్థం ఉంది, ఎందుకంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇష్యూ ఉంటుంది కదా ఫుడ్ వల్ల. మిగతా వాళ్ళందరికీ క్యాస్ట్ ఎవరు నాకు అర్థం కాలేదు ఆ టైం, మా చిన్నప్పుడు. ఇది ఆ తర్వాత మార్చారు ఇక్కడ రూలు. అలాగే కుర్రాళ్ళు కొట్టుకోవడం సహజం, ఏదో చిన్న ఘర్షణ వస్తుంది అనుకుంటుంటారు. అలాగే ఈజిప్షియన్ కుర్రాళ్ళు చితకొట్టండి అక్కడ లోకల్ పాప కుర్రాడు, కిర్జికిస్తాన్ కుర్రాడు కొట్టారు. అది వీడియో తీసి పోలీసు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి అవడం వైరల్ చేయాలి ఆ వీడియో. దాంతో లోకల్ ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి ఈ బయట కుర్రాళ్ళు, అంటే బయట నుంచి వచ్చిన కుర్రాళ్ళు మా వాళ్ళు కొట్టలేంటని చెప్పేసి కనపడిన బయట స్టూడెంట్ అందరికీ కొడుతున్నారు. దాంట్లో మన ఇండియన్స్, పాకిస్తాన్ వాళ్ళు కూడా కొట్టబట్టారు. కొట్టడం, ఆడపిల్లల్ని మొలెస్ట్ చేయడం, మగ పిల్లలను కొట్టడం, ఆ రకంగా అరాచకం సృష్టించారు. దాంతో మన వాళ్ళంతా కూడా భయపడి లోపలే ఉంటున్నారు, బయటికి వెళ్ళకండి అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. బయట తిరగకండి కొన్నాళ్ళు,
అక్కడే ఉండండి, లోపలే ఉండండి, హాస్టల్స్లోనే ఉండండి చెప్పి ఆదేశాలు జారీ చేశారు మన వాళ్ళ ఇక్కడి నుంచి. ప్రస్తుతానికి వాళ్ళు పాపం భయంగానే ఉంటున్నారు. కానీ మన కంట్రోల్లోకి వచ్చిందని అనుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5 రోజులు 6 రోజులు ఉంటుంది ఆ ఉద్రేకత. ఆ తర్వాత తగ్గిపోతుంది. అసలు కల్పిట్స్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళని వదిలేశారు, ఈజిప్షియన్ కుర్రాడిని. వాళ్ళని వదిలేయడం వల్ల మేము లోకల్ వాళ్ళకి కోపం అయిపోయింది. అంటే మన వాళ్ళని కొట్టిన వాళ్ళు వీడేం పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ బాధ ఏంటంటే ఈ బయట నుంచి వచ్చిన కుర్రాళ్ళ వల్ల డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల కోసం వాళ్ళు కొంచెం వీళ్ళతో మర్యాదగా ఎక్కువ వాళ్ళని పెద్దగా హెరాస్ చేయరు. సో ఆ ప్రాసెస్లో లోకల్ వాళ్ళు కొంచెం వాళ్ళకి కోపం వచ్చింది గవర్నమెంట్ మీద, ప్లస్ లోకల్ పోలీస్ మీద. డబ్బుల కోసం మన ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటామా అంటూ వాళ్ళు కనపడిన బయట స్టూడెంట్ అందరూ కొట్టమాట. అది ఇంకా ప్రమాదం. ఎవడు రాని మనసు, అందరూ పోతారు. సో ఇప్పుడు ఇవాక్యువేట్ అయితే చేసే ప్రసక్తి లేదు. ఒక 6 చచ్చిపోయారని పుకార్లు వస్తున్నాయి. ఎవరు 6, ఏ దేశానికి చెందిన వాళ్ళు అన్నది ఇంకా క్లారిటీ లేదు. పాకిస్తానీ వాళ్ళని కొంతమంది అంటున్నారు. కానీ పాకిస్తానీ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఎంబసీ క్లోజ్ కాంటాక్ట్లో ఉంది స్టూడెంట్స్ తోటి. మా స్టూడెంట్స్ ఎవరు చావలేదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అలాగే మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్లో ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో. తెలుగు కుర్రాళ్ళు, తెలుగు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఒక 5-6 పేర్లు కూడా వచ్చి వాళ్ళు మేము సేఫ్గానే ఉన్నామని చెప్పి కాంటాక్ట్లోకి వచ్చారు. అదండి మన మెడికల్ ఎడ్యుకేషన్ కోసం మన వాళ్ళు పాడే తంటాలు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అది చాలా పెద్ద స్కామ్ అనే చెప్పాలండి. అంత కాస్ట్లీ పెట్టేస్తారు, ఏంటేటో చేయిస్తారు వాళ్ళ చేత. అవన్నీ కూడా అదే హ్యూమన్ ఫ్రెండ్లీ కావండి, మనుషులకి ఉపయోగపడేవి కావు. ఓన్లీ ఇన్కమ్ జనరేషన్, కమర్షియల్ యాక్టివిటీ తప్ప వెరీ లిటిల్ అబౌట్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇస్ వెరీ లిటిల్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులకు పనికొచ్చే ఎడ్యుకేషన్ అయితే నాకు అనిపిస్తుందండి. వాళ్ళు ఎంతసేపు ఎక్విప్మెంట్ వాడాలి, డబ్బులు, ఫార్మా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి, అంతే తప్ప డబ్బులు జనరేషన్. దుశ్శీలతను అర్ధ సంకల్పంబు చేసేది కాదు శాస్త్రం అని భగవతం చెప్తాడు. దుశ్శీలతను అర్ధకల్పంబు చేసేది శాస్త్రము కాదుట. సైన్స్ అంటే ఏదో విధంగా ఒక రాంగ్ కాన్సెప్ట్ తోటి ఇన్కమ్ జనరేట్ చేసేది కాకూడదండి. అందులోనూ మెడికల్ సైన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దాన్ని కమర్షియల్ యాక్టివిటీ కింద చేసేసారు వీళ్ళు. ఈ వాళ్ళకి అంటే మన వెస్ట్రన్ కల్చర్ అలాంటిది. వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్ పదం, అన్నింటిలో డబ్బులు ఇచ్చారు. అందులోనూ ఈ ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ అంటే కార్పొరేట్ మెడికల్ హాస్పిటల్స్ అవి కూడా వచ్చేసాక ఈ ఒక చిన్న జబ్బు వచ్చిందంటే భయపడాల్సి వస్తుంది. ఎంత లాగేస్తారని, చీడపంటే పారాసైట్స్ లాగా లాగేస్తారండి డాక్టర్లు, ఫార్మా ఇండస్ట్రీ కలిపి ఆ నెక్సెస్. సో ఈ మెడికల్ ఇండస్ట్రీ గురించి ఎంతైనా చెప్పచ్చు, అది పక్కన పెట్టండి. ఈ మెడికల్ సైన్స్ చేసేద్దాం, దాంట్లో ఒక డాక్టర్ అయిపోతే కోట్లు సంపాదించేద్దాం, ₹1 కోటి ఖర్చు పెట్టి వాడు డాక్టర్ అయిపోతాడు. వాడికి ఎన్ని కోట్లు సంపాదించాలనో వాడి ఆతృత. అంటే మనుషులందరికీ జబ్బులు రావాలి, వీడి డబ్బులు ఇచ్చేయాలి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఐ థింక్ ఈ మెడికల్ కాలేజెస్ మీద, ఫార్మా ఇండస్ట్రీ మీద చాలా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందండి. గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ దిస్ కేస్. They know very little about medicine. They know very little about how to serve people. They only know how to make money. మీకు గమనించారో లేదో, కోవిడ్ టైంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడు అలా చచ్చాడండి, బికాస్ ఆఫ్ రాంగ్ ట్రీట్మెంట్. కోవిడ్ వల్ల చావలేదు. దేవర్ కిల్డ్ బై దీస్, అంటే వాట్ ఇస్ ఇట్ కాల్డ్, మెడికల్ interference. 85% of the deaths were due to medical interference. అంటే మెడికల్ వాళ్ళు కెలకడం బట్టి 85% మంది చచ్చిపోతున్నారని చెప్పి నేను చెప్పింది కాదండి, డాక్టర్ హెగ్డే ఆయన చెప్పింది. ఏంటి, ప్రస్తుతం 100 మందిలో 85 మంది చచ్చారంటే వాళ్ళ కారణం డాక్టర్లే అని చెప్పి అతను క్లియర్గా చెప్పాడు.
సో ఈ పనికిరాని డాక్టర్ విద్యలు చేర్చుకోవడానికి అక్కడికి పోవడం ఏంటి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, మన పిల్లల లైఫ్ రిస్క్లో పెట్టుకోవడం ఏంటి, ఏదో తెల్లకోట వేసేసుకుని మెడలో స్టెటస్కోప్ తొలగించేసుకుని స్టైల్గా మా కుర్రాడు తిరిగేస్తున్నాడు, నెలకి 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పుకోవడానిక? అసలు డాక్టర్లు డబ్బులు సంపాదిస్తున్నారని చెప్తే సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. యాజ్ ఎ డాక్టర్, ఇఫ్ యు సే ఐఎమ్ మేకింగ్ మనీ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఐఎమ్ బికమింగ్ ఎ డాక్టర్, అంతకంటే అసహ్యకరమైన సిగ్గుపడవలసిన విషయం ఇంకోటి లేదండి. అంటే ప్రజల జబ్బుల మీద నేను వ్యాపారం చేయాలా? సరే, ఇదంతా మనం వీఆర్ డైగ్రెసింగ్ ఫర్ ద పాయింట్. కిర్గిజిస్తాన్ ఆ స్థానంలో జరిగిన వైలెన్స్, మెడికల్ స్టూడెంట్స్ మీద జరిగిన అటాక్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. దానివల్ల మనం సేఫ్గా ఉంటారని ఆశిద్దాం. అంతకీ బాగుండకపోతే మళ్ళీ వాళ్ళు కూడా యుక్రెయిన్ లాగా ఇవాక్యుయేట్ చేయించి తీసుకొచ్చి మన లోకల్ మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తారట. ఏమవుతుందో చూద్దాం. జై శ్రీరామ్.